చూడండి ఈరోజు అయితే నేను మంచి ఒక పాలతో రవ్వ తీసుకొచ్చండి స్వీట్. మనం గబుక్క స్వీట్ తినాలనుకుంటే కనుక ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేయండి, బాగా నచ్చుతుంది మీకు కూడా. జస్ట్ గ్లాస్ పాలు తీసుకుంటే హాఫ్ గ్లాస్ రవ్వ తీసుకొని పాలు బాయిల్ చేసుకోండి. తీసుకున్నాక రవ్వ దాంట్లో కలిపేస్తే మనకి ఒక దగ్గరికి అయిపోద్ది. పాలు బాగా పీల్చేసుకొని అన్ని గ్యాస్ స్టవ్ మీదే మొత్తం అంతా స్టవ్ మీద చేసుకోవాలి. పాలు కాగాక రవ్వ వేయాలి. అది కొంచెం దగ్గరికి అయిపోయేదాకా ఉంచాలండి. ఉంచాక దింపేసుకున్నాక దాని దగ్గరికి అయిపోద్ది కదా, దాని గోధుమ పిండితో కొంచెం 4 స్పూన్లు నెయ్యి చేసుకొని గోధుమ పిండిలో చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్ని వండలు తీసుకొని ఇలా నొక్కుని అప్పాల కింద తయారు చేసుకుంటే మనకి మంచి స్వీట్ అయిపోద్ది. అప్పాల కింద తయారు చేసుకోండి. ఇలాగా చూడండి సార్, ఇలా అప్పాల కింద తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయిల్తో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం ఒకటి డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసుకున్నామంటే చక్కగా మన అప్పాలు నీట్గా. ఇదైతే మన గ్లాసు ఉప్మా రవ్వ ఎంత ఏ గ్లాస్తో తీసుకుంటాం ఆ గ్లాస్తో షుగర్ కూడా తీసుకుని ఆ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. కేక పాకం పెట్టుకో, ఏ పాకం అవసరం లేదు, గులాబ్ జామ్ పాకం వచ్చి సరిపోద్ది. దాంట్లో మనం వేసేసుకోవడమే, అంతే ఫ్రెండ్స్.